అంటే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రాము, ట్విట్టరు, యూట్యూబు, లింక్డ్ఇన్ ఈ ప్లాట్ఫామ్స్‌లో కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తూ మన ఫాలోయింగ్ పెంచుకుంటూ మన యొక్క ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్‌ని మార్కెట్ చేసుకోవడమే సోషల్ మీడియా మార్కెటింగ్. అయితే యాజ్ ఎ స్టూడెంట్‌గా లేకపోతే హౌస్ వైఫ్‌గా లేకపోతే యాజ్ ఎంప్లాయీగా ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ మీకు ఎలా హెల్ప్ అవుతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ మీరు నేర్చుకోవడం వల్ల సో ఫస్ట్ మీకు యాజ్ ఎ స్టూడెంట్ కింద మీకు సోషల్ మీడియా మార్కెటింగ్ మేనేజరు, అదేవిధంగా సోషల్ మీడియా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇటువంటి రోల్స్‌లో మీరు జాబ్ తెచ్చుకోవడానికి ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. వన్స్ ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ మీరు ఎలా నేర్చుకోవాలి? కోర్సెస్ తీసుకొని నేర్చుకోవాలా? లేకపోతే ఇండివిడ్యువల్‌గా సెల్ఫ్ లెర్నింగ్ నేర్చుకోవచ్చా? లేకపోతే ఇన్‌స్టిట్యూట్స్ నుంచి నేర్చుకుంటే బెటర్ అనేది మీకు లాస్ట్‌లో మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ వచ్చేటప్పటికి మీకు ఒకటి జాబ్ కింద హెల్ప్ అవుతుంది. జాబ్ తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీరే సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకుని సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా మీరు మల్టిపుల్ వేస్‌లో ఒకటి అఫిలియేట్ మార్కెటింగ్ చూసుకోవచ్చు. అదే మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటే యూట్యూబ్‌లో మనకి యాడ్స్ వస్తుంటాయి. ఆ యాడ్ రెవెన్యూ కావచ్చు, లేకపోతే మీరు సర్వీసెస్ ఇవ్వచ్చు. ఓకే, యాజ్ ఎ సోషల్ మీడియా మార్కెటింగ్ కింద మీరు వేరే వాళ్ళకి సోషల్ మీడియా మేనేజ్మెంటు, అదేవిధంగా వాళ్ళకి కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తూ వాళ్ళకి కన్సల్టింగు ఇటువంటి కేసెస్లో మీరు మీ యొక్క క్లయింట్స్కి మీరు సర్వీసెస్ అనేది ఇవ్వచ్చు. అంటే ఆ సర్వీసెస్ ఇస్తూ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా పొందొచ్చు ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకోవడం ద్వారా. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు. అంటే వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకొని మనకి అమెజాన్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే హోస్టింగ్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు. ఈ కంపెనీస్ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నవి. వాళ్ళతో మీరు ఎఫిలియేట్ మార్కెట్ కింద టైఅప్ అయ్యి ఆ ప్రొడక్ట్స్ని మీరు మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో ఆల్రెడీ మీరు ఫాలోయింగ్ పెంచుకుంటారు గురించి మీ సోషల్ మీడియా ఫాలోవర్స్కి ఆ ప్రొడక్ట్స్ అనేది రికమెండ్ చేసి మీరు కమిషన్ అనేది పొందొచ్చు. నెక్స్ట్ ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ మీరు వన్స్ నేర్చుకున్న తర్వాత అదేవిధంగా మీకు ప్రాక్టికల్గా మీ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ అయిన ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఈ ప్లాట్ఫామ్స్ మీద వన్స్ మీరు ప్రాక్టీస్ మీ యొక్క ఏదైతే మీరు నేర్చుకున్నారో థియరిటికల్ సబ్జెక్టు ఆ థియరిటికల్ సబ్జెక్ట్ని వన్స్ మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత సేమ్ సబ్జెక్ట్ మీరు వేరే వాళ్ళకి కూడా టీచ్ చేసి కొంత అమౌంట్ అనేది మీరు ఎర్న్ చేయొచ్చు. అంటే మీరు ట్రైనింగ్స్ ఓపెన్ చేసి లేకపోతే వర్చువల్ వర్క్షాప్స్ మీకు జూమ్ యాప్ ద్వారా వర్చువల్ వర్క్షాప్స్ కండక్ట్ చేసి కూడా మీరు కొంత అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వెబినార్స్ కండక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీడియో కోర్సెస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ బుక్స్ ఓకే, డిజిటల్ ప్రొడక్ట్స్ అయినా ఈ బుక్స్ వీడియో కోర్సెస్ కూడా క్రియేట్ చేసి మీరు థింక్ ఫిక్ లేకపోతే టీచబుల్ అటువంటి ప్లాట్ఫామ్స్లో మీ యొక్క వీడియో కోర్సెస్ని హోస్ట్ చేసి మీ వీడియో కోర్స్కి కొంత అమౌంట్, అదేవిధంగా మీ ఈ బుక్ కొంత అమౌంట్ పెట్టి వాటి ద్వారా కూడా మీరు కొంత అమౌంట్ అయితే మీరు ఎర్న్ చేయొచ్చు. ఓకే, యాజ్ ఎ స్టూడెంట్ అవ్వచ్చు, యాజ్ ఎ హౌస్ వైఫ్ అవ్వచ్చు, మీ యొక్క ఏదైనా మీకు ఒక బిజినెస్ మీ ఫ్యామిలీ బిజినెస్ అవ్వచ్చు, లేదా మీరు ఒక ఇండివిజువల్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మీ యొక్క బిజినెస్ను కూడా మీరు ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. యాజ్ ఎ స్టూడెంట్గా మీకు సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఒక జాబ్ తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మీ యొక్క బిజినెస్ ఉంటే బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీరే మీ అంతగా ఒక ఉపాధి పొందే విధంగా మీకు హెల్ప్ అవుతుంది. మీరు ట్రైనింగ్స్ అన్నది స్టార్ట్ చేసి ట్రైనింగ్స్ ద్వారా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ ఎర్న్ చేయొచ్చు. ఓకే, ఇన్ని విధాలుగా మీరు కన్సల్టింగ్ కాల్స్ కూడా ఓకే వేరే బిజినెస్కి కన్సల్టింగ్ ఇస్తూ మంత్లీ ఇంత అమౌంట్ అనేది చార్జ్ చేస్తూ వాటి ద్వారా కూడా మీరు అమౌంట్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఓకే, మీకు సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఇన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీరు ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా నేర్చుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ మనకేంటంటే యూట్యూబ్కి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే లాట్ ఆఫ్ కోర్సెస్, లాట్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. అదేవిధంగా మీకు అఫోర్డబుల్ అయితే ఓకే అఫోర్డబుల్ అయితే ఆల్రెడీ మార్కెట్లో ఎవరైతే సోషల్ మీడియా మార్కెట్ లీడ్ చేస్తున్నారో ఒకసారి వాళ్ళ ప్రొఫైల్స్ అబ్జర్వ్ చేయండి. ఓకే, వాళ్ళ ప్రొఫైల్స్లో కంటెంట్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఓకే కన్సిస్టెంట్గా చేస్తున్నారు లేదా, వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి లేదా. వన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పర్సనల్ ట్రైనింగ్ తీసుకోవడానికో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న వీడియో కోర్సెస్ తీసుకోవడానికో ట్రై చేయండి. వన్స్ ట్రైనింగ్ కోర్సెస్ తీసుకోవడం కాకుండా అక్కడతో సరిపోదు. ఏంటంటే మీరు కూడా మీ యొక్క ప్రొఫైల్స్లో ఓకే మీరు కూడా కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తూ మీ ఫాలోయింగ్ పెంచుకుంటూ మీ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెంచుకుంటే మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. వన్స్ మీకు సోషల్ మీడియా మార్కెట్ నేర్చుకుంటే అటు జాబ్ సైట్కి వెళ్ళాలా, ఇటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందాలనేది అది మీ మీ యొక్క ఉద్దేశం. ఓకే, ఈ విధంగా మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ని మీరు ప్రాక్టికల్గా
మీరందరూ మీరే నేర్చుకోవచ్చు, లేకపోతే ఒక మెంటర్ని తీసుకొని సో మెంటర్ ద్వారా కూడా మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఓ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కూడా మీరు సోషల్ మీడియా మార్కెట్ నేర్చుకోవచ్చు. సో ఎక్కడ నేర్చుకున్నా, ఒక మెంటర్ దగ్గర నేర్చుకున్నా, వీడియో కోర్స్ తీసి నేర్చుకున్నా, లేకపోతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకున్నా సరే, సో మీకు అక్కడ ఓన్లీ థియరిటికల్ సబ్జెక్ట్ చెప్తారు. సో వన్స్ ఆ థియరిటికల్ సబ్జెక్ట్ అయిన తర్వాత మీరు ప్రాక్టికల్గా వచ్చి ప్యారలల్గా నేర్చుకునేటప్పుడు మీరు ప్యారలల్గా మీ యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్స్లో మీరు ప్రాక్టీస్ చేస్తే సో మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేస్తారు. సో వన్స్ మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తే సో మీ బిజినెస్నే కాదు వేరే వాళ్ళ బిజినెస్ని కూడా మీరు సోషల్ మీడియా మార్కెటింగ్లో ప్రాఫిటబుల్గా రన్ చేయొచ్చు. ఓకే గైస్, సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ కూడా తెలియజేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.